హే ఇలా రా. ఒకే ఒక నిమిషం ఇలా రా. రా వెళ్దాం. అంతా మురిగ్గా ఉంది. అదే నీ సమస్య. ఎందుకు ఇలా షో అంతా చేస్తానా? కాల్ చేస్తే అటెండ్ చేయవు, ఇంకా వాట్సాప్లో మెలో డ్రామా. నిన్ను డిస్టర్బ్ చేశానా? లేదు కదా. రే అదేనా నా సమస్య. నువ్వు ఇలా డిస్టర్బ్ అయ్యేంతగా నా మీద ఏంటి ఆ లవ్? నీకు నా గురించి ఏం తెలుసు? అవసరం లేని సెంటిమెంట్స్. నీకంటే ఒక క్యారెక్టర్ ఉంది. ఇది చెప్పడానికే ఇప్పుడు సారీ, నేనేం చెప్పటం లేదు. ఏంటి ఏంటి? ఎవరు ఇటు వెళ్ళారనుకుంటా. ఎవరు? ఎక్కడ? అదిగో అక్కడ. సారీ, వాళ్ళు తలుపు మూసేశారనుకుంటా. నువ్వు ఆగమ్మా, కాస్త సైలెంట్గా ఉండు. అమ్మా, తను ఎక్కడికి వెళ్తున్నట్టు చెప్పింది? ఎన్నిసార్లు అడుగుతావు? తను పొద్దున్న కోర్టుకి వెళ్ళిందని చెప్పాను కదా నీకు. తనకు ఫోన్ చేస్తే కలవట్లేదు. కొన్ని వస్తువులు కావాలి, అందుకే అడిగాను. నాకు తెలీదు. అమ్మా ఆ మళ్ళీ ఏదో అంటారు. ఎంజీ రోడా? అమ్మా, ఏం లేదు ఏం లేదు ఏం లేదు. అది నువ్వు ఊరికే సీన్ వేస్తున్నావు అనుకున్నాను, అందుకే అప్పుడే వద్దన్నాను. కానీ ఇంతగా ఉంటుందని నాకు అప్పుడే తెలియలేదు. ఇదిగో చూడు, ఇంక బిడ్డ నీకు ఏ ప్రాబ్లం అయినా, అది ఎవరైనా సరే, నాకు ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు సమస్య ఉంది. జీవితంలో ఎన్నో సాధించాల్సిన ఉన్నాయి. అన్నిట్లో కాస్త మెచ్యూర్గా హ్యాండిల్ చేయి. రే కాస్త ఇలా చూడు, నేను నీతోనే ఉంటాను, కంపెనీ ఇస్తాను, చాలు కదా. నన్ను కాస్త చూడు. ఆ ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వరా? నవ్వు, బాగా నవ్వు. ఒక నిమిషం ఉండు. హలో, లేదు నేను ఎప్పుడు లేదు, నేను మీతో తర్వాత మాట్లాడతాను. బాయ్. నేను బయలుదేరుతాను. నువ్వు ఈరోజు ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు? చెప్పు. నేను మంటపం పక్కన ఒక కేసు విషయం మీద వెళ్ళాను. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళాను. ఎందుకు అడుగుతున్నావు? కాదు, నేను ఎంజీ రోడ్కి వెళ్ళాను. నిన్ను అక్కడ చూసినట్టు. నాన్న, నేనేమైనా డబుల్ యాక్షనా రెండు చోట్ల చూడడానికి?
ఏదైనా అమ్మాయిని చూసి జొల్లు కార్చుంటావు అందుకే. అబ్బో, అందుకే నేను చెప్పలేదు. యారడి ఆ అమ్మాయి? ఆ ఎవరు? ఆ అమ్మాయి సరికాదుడి. అవునా చెప్పేది నిజమే. కొట్టు. రేయ్, నువ్వు తనతో చెప్పలేదు కదా? థ్యాంక్స్. కొంచెం డౌట్ ఉంది, అందుకని అలా చేశాను. సారీ. లేదు. మారా, ఒక్క నిమిషం. సరే, ఒక్క నిమిషం.